నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. గోధుమ గడ్డి, దీన్నే ఇంగ్లీష్లో వీట్ గ్రాస్ అంటారు. గోధుమలను చల్లితే వరి నారు ఎలా వస్తుందో గోధుమ నారు కూడా వస్తుంది. అలాంటి గోధుమ నారు దశలో ఉన్నదాన్ని, గోధుమ గడ్డిని మిక్సీలో వేసి రసం తీసుకుని దాన్ని తాగటం వల్ల అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఈ గోధుమ గడ్డి లభించని వారు ఆయుర్వేద మందుల షాపులో గోధుమ గడ్డి నుంచి తయారు చేసిన జ్యూసు రసం దొరుకుతుంది, లేదు గోధుమ గడ్డి నుంచి తయారు చేసిన పొడి లభిస్తుంది. ఆ గోధుమ గడ్డి పొడిని నీళ్ళల్లో కానీ, మజ్జిగలో కానీ, జ్యూసులో కానీ ఉదయం ఒక స్పూను వేసుకుని ఒక గ్లాసులు మజ్జిగ, నీళ్ళు లేదా జ్యూస్లో తాగొచ్చు. దీన్ని, గోధుమ గడ్డి పొడిని స్మూతీలు తయారులో కూడా వినియోగించవచ్చు. గోధుమ గడ్డిలో అనేకమైన పోషక విలువలు ఉన్నాయి. దీంట్లో విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఉన్నాయి. ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, సోడియం విరివిగా గోధుమ గడ్డిలో లభిస్తాయి. గోధుమ గడ్డిని వినియోగించటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు గోధుమ గడ్డి పొడి కానీ రసం కానీ వాడటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేయటము ద్వారా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా మనము తెలుసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు స్థూలకాయము, భారీకాయము, బరువు బాగా పెరిగిపోతారు. ఇక రెండవ ప్రయోజనం, ఈ వీట్ గ్రాస్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోనికి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి అనేక వ్యాధులు రాకుండా నివారించే శక్తి ఉంది. 3, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేసే గుణమున్నది. అజీర్తిని తరిమి కొడుతుంది. మలబద్ధకం ఉన్నవారు గోధుమ గడ్డి రసము తాగటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఇక 4, కోవిడ్ వచ్చి తగ్గిన వారికి ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు, హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నాయి, గుండెపోటు. అటువంటి వారు ఈ గోధుమ గడ్డి రసము తాగటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ నివారించే గుణమున్నది. ఈ మధ్యకాలంలో చిన్న వయసు, మధ్య వయసులోనే పలువురికి హార్ట్ అటాక్ వస్తున్న తరుణములో సంవత్సరానికి ఒకసారి నా గుండె గట్టిగా ఉన్నదా లేదా తెలుసుకోవడానికి 3 రకాల గుండె పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, మూడవది బెల్ట్ మీద నడిపించి పరిగెత్తించే పరీక్ష ట్రెడ్మిల్ టెస్ట్ TMT
పరీక్ష. ఈ 3 పరీక్షలు చేస్తే మీ గుండె యొక్క పనితీరుని, అలాగే గుండె జబ్బు, హార్ట్ అటాక్, గుండెపోటుని తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. 5, గోధుమ గడ్డి రసం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది. వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా, చర్మంపై ముడతలు కూడా రాకుండా నివారిస్తుంది. కనుక వివాహము కాని యువతి యువకులు గోధుమ గడ్డి రసము, గోధుమ గడ్డి వినియోగం వల్ల వాళ్ళ యొక్క అందం, ఆకర్షణ, గ్లామర్, అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది. కారు ఈ మధ్యకాలంలో మధ్య వయసులోనే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పి, కండరాల నొప్పులు అధికంగా వస్తున్నాయి. మనం తినే ఆహారంలో కాలుష్యం వల్ల, కలుషితం వల్ల, కల్తీ ఆహారం వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల ఈ నొప్పులు, కీళ్ళ నొప్పులు అధికంగా వస్తున్నాయి. అటువంటి వారు ఈ గోధుమ గడ్డి రసం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి నుంచి చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. 7, ఎక్కడ చూసినా, ఏ ఊర్లో వెళ్ళినా క్యాన్సర్లు ఈ రోజున అధికంగా వస్తున్నాయి. స్త్రీలకేమో గర్భసంచి క్యాన్సర్లు, పురుషులకేమో ధూమపానం చేసేవారికి, కిళ్ళి తినేవారికి నోటి క్యాన్సర్లు, సిగరెట్ వినియోగం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎక్కడ చూసినా క్యాన్సర్ అంటున్న తరుణంలో గోధుమ గడ్డి రసము వల్ల క్యాన్సర్ని కూడా నిరోధించే గుణం ఉన్నది. 8, దంతక్షయం, పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు, నోటి దుర్వాసన, చిగుళ్ళ నుంచి రక్తం కారటం, చిగుళ్ళ నుంచి చీము కారటం లాంటి సమస్యలున్నవారు గోధుమ గడ్డి జ్యూసు వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందుతారు. మీ దంతాలు తెల్లగా మిరుమిట్లు గొలుపుతూ, పండ్ల మీద ఉండే గార కూడా పట్టకుండా కాపాడుతుంది. ఇక 9, ఈ మధ్యకాలంలో మద్యము సేవించని వారు కూడా ఏదైనా పొట్టలో నొప్పి వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే కాలేయము, లివర్లో కొవ్వు ఉన్నట్లుగా బయటపడుతుంది. దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయ సమస్యలు ఉన్నవారికి, కాలేయములో ఫ్యాటీ లివర్ కొవ్వు ఉన్నవారికి గోధుమ గడ్డి జ్యూసు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక 10, కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. యవ్వనస్తులు తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, వెంట్రుకలు రాలకుండా, మగవారికి బట్టతల రాకుండా, అలాగే వెంట్రుకలు నాజూకుగా, రింగులుగా మీ కేశ సౌందర్యాన్ని మెరుగుపరచటానికి ఈ గోధుమ గడ్డి రసము ఒక దివ్య ఔషధము లాంటిది. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన గోధుమ గడ్డి జ్యూస్ గురించి, గోధుమ గడ్డి గురించి కొంతమంది విని ఉండరు. కనుక ప్రస్తుతం దీని గురించి మీకు అవగాహన కలిగినది కనుక ఆయుర్వేద మందుల షాపుకు వెళ్ళండి. లేదా గోధుమలు మీకు ఇంట్లోనే దొడ్లోనే జల్లుకోండి. వరి నారు ఏ విధంగా పెంచుతారో ఆ పెంచిన తరువాత ఈ గోధుమ గడ్డిని, పచ్చి గోధుమ గడ్డిని రసము తీసి తాగండి. ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపండి.